కేసీఆర్ గారు కలిసి వారి కుమారుడైన కేటీ రామారావు ఐటీ ఇండస్ట్రీస్ని అడ్డం పెట్టుకొని డెవలప్మెంట్ అంటూ ఒక భూతద్దంలో చూపించి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేయడం జరిగినది. ఎటు చూసినా కూడా హైదరాబాద్ ముసుకు ఎల్బీనగర్కి వస్తే కూడా రోడ్లు అస్తవ్యస్తమవుతూ ఒక వర్షం వచ్చిందనంటే కాలనీలన్నీ కూడా జలమయమైపోయి నీటి మధ్య నివసించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి కారణం అస్తవ్యస్తమైన పరిపాలన అనుభవం లేకుండా అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీ దీనికి కారణం. అందుకే ఇవాళ కార్పొరేటర్లు, మేయరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా 10 సంవత్సరాల అణచివేతకు గురై కనీస మర్యాదలు లేకుండా, గౌరవం లేకుండా బతికిన వాళ్ళు అంతిమంగా అభివృద్ధి అని చెప్పి వచ్చిన పోయిన ఎమ్మెల్యేలు కూడా తాము దోచుకున్నదే తప్ప ఈ ప్రాంతానికి చేసిందేం లేదు. అందుకే ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంతంలో హస్తినాపురం కార్పొరేటరు శ్రీమతి సుజాత గారు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, దీపాదాస్ మున్షి గారి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ నాయకత్వాన, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎంతోమంది కార్పొరేటర్లు కూడా లైన్ కట్టున్నారు, వస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వాన్ని పరోక్షంగా దొంగచాటును దెబ్బేయాలని బీఆర్ఎస్, బీజేపీ చూస్తూ ఉంది.